ఎట్లా ఇది సూర్య మీరు చదువుకున్నారా ఎట్లా అసలు ఎంబీఏ ఎడ్యుకేషన్ కంప్లీట్ ఉందా? అయిపోయింది అక్క నాది. ఎంబీఏ ఎంబీఏ మరి ఉద్యోగం చేసుకోక గిదేం కదా ఇది నాకు ఇష్టం లేదక్క. ఒకరి కింద పని చేయడం నాకు నచ్చదు. ఏదైనా సరే మన ఓన్గా, అది చిన్నది ఏదైనా సరే మన ఓన్గా చేయాలన్నది నా డ్రీమ్. ఒకరి కింద నేను ఎప్పుడు పని చేయను. ఓయమ్మ ఆడ చిన్నగా అసలు అంత గోల్డ్ వేసుకుని వేసుకున్నాక మా మమ్మీ డ్రీమ్ ఇది. అవునా? నేను గోల్డ్ వేసుకోవాలి. నాకు ఇష్టం లేదక్క ఈ గోల్డ్ గీల్డ్. ఎందుకు ఈ బాయ్ అనే పేరు గోల్డ్ గీల్డ్ లేనప్పటి నుంచే వచ్చిందక్క. అంతేనా? సూర్య బాయ్ అంటే ఒక బ్రాండ్, అది ఓల్డ్ సిటీలో. ఏం చేస్తారు సూర్యాబాయ్ అంటే? ప్రెసెంట్ అయితే రియల్ ఎస్టేట్ చేస్తున్నాక మూవీస్ సీరియల్స్ కొంచెం తక్కువ చేశా. ఎందుకోసం అంటే నాకు సరిపోయే క్యారెక్టర్స్ రావట్లేదని, అండ్ ఆపర్చునిటీస్ కూడా లేవక్క. ఎవ్వరూ గుర్తించట్లేదు. యాక్టింగ్ అది వచ్చు అక్క. లాట్ ఆఫ్ 100 సినిమాల దాకా చేస్తుంటా, 100 సీరియల్స్ దాకా చేస్తుంటా నేను. నాకెందుకు, మీరు చూస్తే ఒక పేజీయే ఉంటుంది నాది మొత్తం. కానీ ఆపర్చునిటీస్ రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు అంటే, ఇప్పుడు ఆపర్చునిటీస్ కావాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళని జోకాలి, వాళ్ళని జోకొట్టాలి, కాళ్ళు ముక్కాలి, ఇవన్నీ చేయాలి. బాయ్ ఎప్పుడు అట్లా చేయడు కదా. అవన్నీ ఈ సూర్య బాయ్ ఎప్పుడు నేను సచ్చేదాకా అక్క నేను ఎవరి దగ్గర తల వంచను, ఎవరికి నేను లొంగను. న్యాయం కోసమే బతుకుతా అంతే. న్యాయం కోసం తల దించుమన్నా దించుతా, న్యాయం కోసం తల తీయమన్నా తీస్తా. అంతేనా? పక్కా. కానీ ఈ సూర్య భాయ్ అన్నది మీకు అది ఒక విధమైన భయం క్రియేట్ చేసిందా మీ చుట్టూ? అసలు ఈ భాయ్ అనే పేరు ఎట్లా వచ్చింది మీకు? ఎవరు ఇచ్చిండ్రు? నేను చేసే సోషల్ వర్క్ కావచ్చు, ఒక ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం వల్ల కావచ్చు, మీ వెనక నేనున్నాను సపోర్ట్గా అనే దాని వల్ల కావచ్చు, ప్రతి ఒక్కరికి బాయ్ అని అలా పెట్టేసుకున్నారు అంతే వాళ్ళు. నాకు సూర్యాబాయ్ అనే పేరు జనాలు ఇచ్చింది. ఒక చిన్న అమ్మమ్మ ముసలావిడ ఇచ్చింది సూర్యాబాయ్ అని. ఆమె చనిపోయింది. ఆమె ఇచ్చిన పేరుతోని ఈరోజు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా, చిన్న నుంచి పెద్ద దాకా గుర్తుపట్టని వాళ్ళు అయితే ఎవ్వరూ లేరక్క. ఏమేమి చేస్తారు మీరు? అంటే మీరు చేసే మీ పరిధిలో ఉండే మంచి పనులు కావచ్చు, మీరు అనుకుని ఏం చేస్తారు? ఎంతో మందికి ఆపరేషన్స్ చేయించా, లాక్డౌన్లో ఎంతో సోషల్ వర్క్ చేశా. నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలు ఎవరైనా వస్తే పసుపు కుంకాలు ఇవ్వకుండా నేను పంపాను. అండ్ ఎవ్వరికి ఏ ప్రాబ్లం వచ్చిందన్నా, అన్నా నాకు తినలేని పరిస్థితి కూడా లేదు అంటే మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి రేషన్ వెళ్ళిపోతుంది అక్క. మీరు ఎన్నో వీడియోస్ చూసుకోవచ్చు. అవును, బేసిక్గా మీరు ఆర్థిక సాయం అట్లాంటి సాయం చేస్తారు. 100%. ఇంకేమైనా కష్టంలో ఉండి రక్షించండి అని ఎవరైనా వస్తే మీరు కూడా వెళ్ళి అట్లాంటి సీన్లు అయినాయా? మన కనుక్కుంటా అక్క. రక్షించండి అంటే దాని వెనక ఏముంది, ఏంటి ప్రాబ్లం, ఎవరు న్యాయం ఎవరు అన్యాయం అని చెప్పి ఫస్ట్ నేను కనుక్కుంటా. కనుక్కున్న తర్వాత న్యాయం వైపు నిలబడతా. కానీ పోలీసులు ఉన్నారు కదా, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి కదా. ఈ సూర్యాబాయ్ సిస్టమ్ ఎట్లా మొదలైంది? మీరు ఎన్ని చేశారు ఇట్లాంటి పనులు? అంటే పోలీసుల దగ్గరికి కూడా వెళ్తారక్క. ఇప్పుడు వాళ్ళ సమయాన్ని బట్టి, వాళ్ళ భయాన్ని బట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమవుతుందో, సరే ఇక అందరి నోట్లో నా పేరు ఉంది కాబట్టి అన్న దగ్గరికి వెళ్దామనే ఆలోచనగా పోలీసు వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు చేస్తారక్క. తప్పేం లేదు. నా దగ్గర కూడా వస్తుంటారు. నాతో ఏదైనా కానీ ఒక్కటి మాత్రం అక్క, నా దగ్గరికి వస్తే పని మాత్రం పెండింగ్ అయితే కాదు. ₹1 నేను ఆశించను, పని చేసే పంపిస్తా. మీరు అట్లా చెప్తుంటే కొంచెం అందరికీ టెన్షన్ అవుతుంది. ఏం పని చేస్తారు ఏంది అని, ఎట్లాంటి పని చేస్తారని. చెప్పాను కదక్క, అన్యాయంగా ఉంటే న్యాయం చేస్తాను. అన్యాయం అంటే మీరు వెళ్ళి ఎవరైనా హింసిస్తూ ఉంటే మీరు వెళ్ళి ఏంది ఇట్లా చేయొద్దు అని చెప్పి క్వశ్చన్ చేస్తారా? 2 దెబ్బలు కూడా కొడతా అక్క. కొట్టాను కూడా, బాబోయ్ కొట్టాను కూడా, కొడతాను కూడా. మరి సూర్య మీరు ఇట్లా ఈ లైన్ లో వెళ్తుంటే అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు ఇట్లా? ఎవ్వరు లేరు అక్క. నేనే పైల్వాన్లు వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేరు అక్క. పైల్వాన్లు గీల్వాన్లు ఎవ్వరు లేరు. నేను దీన్ని ఎంచుకున్నా అంతే. దీంట్లో ఉంటానా పోతానా అనేది నాకు అనవసరం. నేను ఉన్న రోజులు 10 మందికి మంచి చేశానా, 10 మంది సూర్యన్న మంచి చేశాడు అని అన్నారా, ఇది మాత్రమే. నేను దీన్ని ఎంచుకున్నా, ఈ మార్గంలోనే నడుస్తా. ఏదైతే అది అంతే. అలా సరెండర్ అయిపోయి సబ్మిట్ అయిపోయింది అంతే అక్క. కాలేజ్లో ఎట్లా ఉండేది మీ? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్క. యాజ్ ఇట్ ఈజ్ కాలేజ్ లైఫ్ కూడా ఇలానే ఉండేది నాది. మీరే అందరినీ కాపాడము, ప్రతి ఒక్కటి ఏదైనా కూడా నా దగ్గరికి వచ్చేది అక్క. అది మీ దగ్గరకు వచ్చేది. సెటిల్ అంటే గొడవలు అన్నిటిని మీరు సెటిల్ చేసేవారు.